మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని దేవుడు ఇంత గొప్పగా నీతో మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. నన్ను పిలుస్తూ వచ్చినాడు కదా దేవుడు, నేను ఈ విధంగా సంపూర్తిగా లేకుండా ఉంటూ వచ్చినాను ఇదని చెప్పేసి భయపడుతూ బాధపడుతూ వస్తూ వచ్చినావేమో. నా పట్ల, నా జీవితం పట్ల, నా యొక్క కుటుంబం పట్ల గొప్ప కార్యాలే కదా, అసలు కార్యాలే జరగట్లేదు, జరిగించలేకపోతున్నాడు దేవుడు. నా జీవితంలో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి సమస్త సంపూర్తి నువ్వు అనుకుంటూ వస్తున్నామేమో. కానీ దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఖచ్చితంగా నమ్మకమైన గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువారు. భూమిని ఆకాశాన్ని సమస్తం చేసిన దేవుడు, భూమిని ఏ ఆధారం లేకుండా భూమికి పునాదులు వేసి గాలిలో అట్లా సమస్తం గాలిలో ఒక శూన్యంలో నిలబెడుతూ వచ్చినట్టు గొప్ప సర్వశక్తి గొప్ప దేవుడు. మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు. ఆకాశం తన సింహాసనము, భూమి తన పాదపీఠంగా చేసుకుంటూ వచ్చిన గొప్ప సర్వశక్తి గొప్ప దేవుడు నీతో సెలవిస్తున్నాడు. కాబట్టి నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. నువ్వు ఎటువంటి స్థితిలో భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన సమయంలో సంపూర్తిగా ఖచ్చితంగా జరిపించే గొప్ప దేవుడిగా ఉన్నానని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు. మన తండ్రి యేసు ప్రభువారు గొప్ప మాట్లాడుతూ గొప్ప అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు. మన తండ్రి యేసు ప్రభువారు నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడిని సేవిస్తున్నాడు దేవుడు. కాబట్టి సంపూర్ణంగా నమ్మకమైన గొప్ప దేవుడిగా ఉన్నాడు. నమ్మకమైన దేవుడిగా సంపూర్తి నీ దగ్గర నిరూపించుకుంటూ వస్తాడు. నిరూపించుకుంటూ వచ్చిన దేవుడిగా ఉన్నాడు. సంపూర్తి నిరూపించుకుంటూ వస్తాను బిడ్డని దేవుడిని గొప్ప మాట్లాడుతూ నమ్మకమైన గొప్ప దేవుడిగా ఉన్నాడు మన తండ్రి, మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువారు.